పొట్లపాలెం గ్రామ పంచాయతీ ఇది. పొట్లపాలెం రైతులుగా మేము విన్నవించుకునేది ఏంటంటే గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 నెలల 15 రోజులు 3 నెలల క్రితం మాకు 750 బ్యాగులు దించారు ఇక్కడ శనక్కాయ. ఏంటి దేనికని అడిగితే రైతులకి ఎర్లీకి ఇద్దామని, ఇస్తనానికని దించాము, రైతులకు ఇద్దామని అని చెప్పారు మాకు ఇక్కడ ఈఓ కానీ ఈఓ గారు కానీ. అలాగే ఒకరోజు మేము ఫోన్ చేసి ఏంటి ఎప్పుడు పంచుతారు ఏంటి అని అంటే, మీరు నలుగురు కూర్చొని పనిచేసుకోండి, రైతులందరికీ చక్కగా చేసుకోండి అయ్యా అని ఈఓ గారు నాకు చెప్పు ఉన్నాడు. తర్వాత రోజులు గడుపుకుంటూ ఇవాళ రేపు అంటూ గడుపుకుంటూ కోతలు తెగినాక ఇస్తారేమోలే, సరే విత్తనం దాళవా లేదు కదా ఎట్లాగో కాయ వేసుకుందామని అందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. కోతలు అయిపోయినాయి. ఏంటి అని అడిగితే నిన్న లేదు, ఈ కాయ వెనక్కి వెళ్ళిపోతుందని మన ఈఓ చెప్పాడు. ఏంటని ఇప్పుడు ఈ నిమిషంలో ఈఓ ఫోన్ చేసి ఏంటి ఇట్లా లారీ పంపించావేంటి, కాయ వెళ్ళిపోతామేంటి, అసలు ఎందుకు పంపించారో, దేనికి వేసుకెళ్ళిపోతున్నారు అని అడిగితే ఏంటో యాప్ పనిచేస్తలేదు, యాప్ మూలాన్ని వేసుకెళ్తున్నామని చెప్తున్నాడు ఈఓ గారు. యాప్ పని చేయకపోవటం ఏంటి, వేసుకెళ్తాం ఏంటి, ఆ పద్ధతి ఏంటి, మీరు రండి అర్జెంట్గా ఇక్కడ కూర్చొని మాట్లాడదాం, లేదంటే మేము కాయకి అడ్డగిస్తామని చెప్పాను. చెప్తే నేను వస్తాను, ఆ లారీని మా ఈఓని వెనక్కి పంపించేయమను అని చెప్పాడు. అతను వెనక్కి పంపించేయమను, నేను వచ్చి మీతో మాట్లాడుతాను అన్నాడు. మాకు కావాల్సింది ఏంటంటే, మా గవర్నమెంట్ పంపించింది, సెంట్రల్ గవర్నమెంట్ విత్తనానికి పంపించిందని చాలా సంతోషం, ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం. ఇవాళ 3 నెలలు ఆర్కేపీ సెంటర్లో పెట్టి మళ్ళీ రివర్స్ వేసుకెళ్తాం, ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి రైతులకే మాకు విత్తనానికి ఇవ్వాలని, ఆ విత్తనం వేసుకుని మేము దాళవా లేకుండా విత్తనం వేసుకుని శనక్కాయ పండించుకుందామని సిద్ధంగా ఉన్నాం. దానికి మేము అడ్డకెత్తానికి సిద్ధంగా ఉన్నాం, వేసుకెళ్ళనివ్వనని చెప్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఈఓ కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించి మాకు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.